వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నేను బిఎల్విఎన్ ఆనంద్ బాబు, గవర్నమెంట్ హై స్కూల్ పిఎస్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను నేను కోరుకొండలో. ఈ ఫోర్త్ మాడ్యూల్కి సంబంధించి ఇవాళ మనం లింగ వివక్షత దానికి సంబంధించిన విషయాల మీద సమగ్రపరచడం, అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ, తర్వాత జెండర్ యొక్క సెన్సిబిలిటీని సమగ్రపరుస్తూ కాంప్రహెన్సివ్గా దాన్ని ఏ విధంగా మన విద్యా బోధనాభ్యసన కార్యక్రమంలో దాన్ని సున్నితంగా మనం ఏ విధంగా అధిగమించడానికి మనం తీసుకోవాల్సిన విషయాలు, మన అభిప్రాయాలు, మన భావనలతో పాటు మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఇవాళ ఈ ఫోర్త్ మాడ్యూల్ మీద పూర్తి స్థాయి దీక్ష యాప్లో మనం కంప్లీట్ చేసి దానికి సంబంధించిన పోర్ట్ఫోలియో రాస్తున్నాం. ఇవాళ ఆ దశలో ఈ ఫోర్త్ మాడ్యూల్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ముందుగా ఒక చిన్న విన్నపం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇక రాబోయే రోజుల్లో 18 మాడ్యూల్ సిరీస్లో ఫోర్త్ మాడ్యూల్ తర్వాత వచ్చే ఫిఫ్త్ మాడ్యూల్ దగ్గర నుంచి మొత్తం ఎప్పటికప్పుడు వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని, ముఖ్యంగా క్రిటికల్ అంశాలు, తర్వాత సున్నితమైన అంశాలని ఏ విధంగా ప్రతిస్పందించాలి, ఏ విధంగా ప్రతిబింబించాలి, సమస్యలు ఏదైనా వస్తున్నప్పుడు మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏ విధంగా అధిగమించవచ్చు అనే విషయాల్ని డైరెక్ట్గాను లేదా యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయడానికి, నేను రెస్పాండ్ అవ్వడానికి వీలుగా పైన నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసిన ప్రాబ్లం లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఆ విధంగా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే విధంగా మీకు ఇంకా మరింత సహాయకారిగా ఉపయోగపడడానికి నేను మీ సేవలో ఉంటాను. ధన్యవాదాలు. ఇప్పుడు మనం దీక్ష మాడ్యూల్కి వెళ్దాం. దీక్ష మాడ్యూల్లో ముందు లైబ్రరీ వస్తుంది. లైబ్రరీ కాకుండా కోర్సెస్ వస్తుంది. కోర్సెస్ కూడా కాకుండా ఇప్పుడు మనం మొత్తం డౌన్లోడ్స్ వస్తుంది. ఆల్రెడీ మన ప్రొఫైల్లోంచి మాత్రమే మనం ఏ విషయమైనా చూడాలి. ప్రొఫైల్లా ఉంటుంది. దీన్ని కిందకి ఇలా స్క్రోల్ చేస్తూ పోతే ఈ కింద మనకు 4వ మాడ్యూల్ 1, 2, 3, 4 4వ మాడ్యూల్ ఆల్రెడీ నేను కంప్లీట్ అయింది కాబట్టి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ కోర్స్ మాడ్యూల్స్ సంబంధించి అవలోకనం, బోధన అభ్యసన ప్రక్రియలో లింగభావన పరిచయం, పాఠశాల ప్రక్రియలో లింగభావన యొక్క ప్రమాణాలు అర్థం చేసుకోవడం, దాన్ని సబ్ టాపిక్స్, నెక్స్ట్ భాషా బోధనలో లింగభావనను సమగ్రపరచడం, సాంఘిక శాస్త్ర బోధనలో లింగభావన సమగ్రపరచడం, గణిత శాస్త్ర బోధనలో లింగభావన సమగ్రపరచడం, నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర బోధనలో లింగభావన సమగ్రపరచడం, కృత్యాల ద్వారా లింగభావన సమస్యలను పరిష్కరించడం, సారాంశం చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. సారాంశంలో ఉన్న ముఖ్యమైన కంటెంట్స్ అన్నిటిని ఒకసారి క్రోడీకరించుకుని చూద్దాం. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పోర్ట్ఫోలియో. ఒకసారి సారాంశం ఎలా ఉందో చూసి దాని తర్వాత పోర్ట్ఫోలియోకి వెళ్దాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్గా మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, సారాంశంలో జెండర్ మరియు సెక్స్ అంటే ఏంటి, ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి సెక్స్ అంటే జీవ సంబంధమైంది, జెండర్ అంటే సామాజిక సంబంధమైంది. అంటే సామాజిక సంబంధమైన లింగ భేదాన్ని మనం జెండర్తో చూపిస్తాం. ఈ మాట గుర్తుంచుకోండి. ఆల్రెడీ క్విజ్ రాసిన వాళ్ళకి అవగాహన ఉంటుంది. ట్రాన్స్జెండర్ అంటే సామాజిక పరంగా అంటే ఆడ నుంచి మగకి, మగ నుంచి ఆడకి మారే లక్షణం కలిగిన ఆ వ్యక్తుల్ని ట్రాన్స్జెండర్స్గా పిలుస్తారు. ట్రాన్స్ అంటే మార్పు సంబంధించిన విషయం. ఇది సామాజికంగా జరిగింది కాబట్టి దీన్ని ట్రాన్స్జెండర్ అన్నారు. అంటే పుట్టడం, మగ్గా పుట్టి ఆడగా మారడం, తర్వాత ఆడగా పుట్టి మగ్గా మారడం అనేది ట్రాన్స్జెండర్గా మనకి గమనించాల్సిన విషయం. అందువల్ల జెండర్ అనేది సామాజిక సంబంధమైన, అంటే చూసే దృక్కోణం అనమాట. సమాజం దృష్టిలో చూసే దృక్కోణాన్ని మనం జెండర్గా చెప్తాం. అదే జీవ సంబంధమైన లక్షణాలతో, శారీరక లక్షణాలతో పుట్టేదాన్ని సెక్స్గా చూస్తాం. బోధనాభ్యాస ప్రక్రియలో జెండర్ని సమగ్రపరచడం ఎలా అనే దాంట్లో సబ్జెక్టులు, పాఠశాల జెండర్ డైమెన్షన్ ఎలా ఉంటుంది, ఉపాధ్యాయుని పాత్ర, ప్రిన్సిపాల్, ప్రధాన ఉపాధ్యాయుని పాత్ర, అంతర్లీనమైన కరికులం పాత్ర ఎలా ఉంటుందో విషయాలు డిస్కస్ చేసాం. అలాగే జెండర్ సంబంధిత విషయాల్లో సమగ్రపరచడంలో భాషలో సాంఘిక శాస్త్రం, సైన్స్, గణితం విషయాత్మకంగా, తర్వాత బోధనాభ్యసన ప్రక్రియలో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం టీచర్స్గా జెండర్ సంబంధిత విషయాలను మనం బోధనాభ్యాసంలో ఎలా సమగ్రపరుస్తాం, అనుభవాల ద్వారా ఎలాగా వీటిని గమనిస్తాం,
కొన్ని రోల్ మోడల్స్ని ఏ విధంగా ప్రజెంట్ చేయొచ్చు, ఈ విషయాలన్నింటినీ కూడా పిక్టోరియల్, ఆడియో, వీడియోగ్రఫిక్ రిప్రజెంటేషన్స్ అన్నిటిని కూడా ఏ విధంగా ప్రపోజ్ చేయొచ్చు అనే విషయాల్ని ఇక్కడ మనం ఈ సారాంశంలో ఈ విషయాలను ఇచ్చాడు. ఎనీవే ఇది అయిపోయింది. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పోర్ట్ఫోలియోకి వెళ్దాం. పోర్ట్ఫోలియోలో ప్రత్యేకంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, పోర్ట్ఫోలియో ఏది తయారు చేసినా అది ఇచ్చిన ప్రశ్నకి, పోర్ట్ఫోలియోలో ఇచ్చిన ప్రశ్నని బేస్ చేసుకుని మనం రాయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ లింగ సమానత్వం గురించి పోర్ట్ఫోలియో కార్యాచరణ ఎలా ఇచ్చాడో చూడండి. లింగ సమానత్వం గురించి తెలుసుకుంటా. మీకు నచ్చిన ఏదైనా విషయం లేదా ఏదైనా అంశాన్ని ఎంచుకోండి. కింద 5 అంశాలు ఇచ్చాడు. కింది అంశాల్లో లింగ సమానత్వం ఏ విధంగా సాధ్యపడుతుందో సమగ్రపరచండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అక్కడ మనకి పోర్ట్ఫోలియోలో ఏం రాయాలనేది ఈ ప్రశ్నలోనే ఉంది. అంటే విజువల్స్, ఏ, బి విషయం, సి బోధన అభ్యసన ప్రక్రియ, డి అంతర్లీన ప్రణాళిక, 5 స్థానిక ఉదాహరణల అనుభవాలు, రోల్ మోడల్స్ ఉపయోగించడం. ఈ 5 మనం ఏదో ఒక్క విషయాన్ని ఎంచుకుని పోర్ట్ఫోలియో రాస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ నేను సమగ్రంగా వివరించడం కోసం ఈ 5 విషయాల్ని ఒక్కొక్క దాన్ని బ్రీఫ్గా వివరిస్తూ నేను దేన్ని ప్రాధాన్యతగా తీసుకున్నాను అనేది విషయాన్ని మీకు ఎక్కువగా హైలైట్ చేస్తూ చెప్తాను. ఇక్కడ విజువల్స్ అంటే విజువల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇది ఆడియో వీడియో పరంగా పిక్టోరియల్ గ్రాఫిక్స్ యానిమేషన్స్ రూపంలోనూ, పిక్టోరియల్ గ్రాఫ్స్ రూపంలోనూ, జిఫ్స్ రూపంలోనూ, పిక్చర్స్ రూపంలోనూ ఇది ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అంశం. దాన్ని కార్టూన్ రూపంలోనూ వేసి వాటిని తీసుకుని వాటిని హైలైట్ చేస్తూ వాటిని ఉదాహరణలుగా చెప్తూ లింగ సమానత్వాన్ని నువ్వు ఏ విధంగా సాధిస్తావు అంటే 2 పిక్చర్లు, పేర్ ఆఫ్ పిక్చర్స్ని దృష్టిలో ఉంచుకొని, ఒక జిఫ్ని దృష్టిలో ఉంచుకొని, లేకపోతే జిఫ్ అంటే చిన్న షార్ట్ వీడియో లాంటిది అనమాట. అంటే కదులుతుంటుంది, పిక్చర్లన్నీ టకటకటకమని కదులుతాయి. అలాగే చిన్న వీడియో కానీ, లేకపోతే చిన్న యానిమేషన్ కానీ రూపంలో కానీ, లేకపోతే చిన్న ఆడియో యూనిట్తో సహా ఉండేటట్లా ఉన్న వీడియో కానీ, ఇలాంటి విజువల్స్ని మనం దీంట్లో సింగిల్ లైన్ వీడియోస్ ఇలాంటివి కూడా రకరకాలుగా చూడొచ్చు. ఈ విధంగా విజువల్స్ రూపంలో తీసుకుని ఈ లింగ సమానత్వాన్ని మనం ఏ విధంగా సాధిస్తామనే విషయాన్ని దీంట్లో చెప్పాల్సిన అవసరం ఉంది. అది విజువల్స్ సంబంధించి పూర్తిగా. ఇక రెండోది బి విషయం. ఇది చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా ఉపోద్ఘాతం ఎక్కువగా కలిగి వ్యాస రూపంలో రాసే విషయాల గురించి, అంటే లింగ సమానత్వం అనే విషయాన్ని గ్రాంధిక పారిభాషిక పదాలతో ఒక డిస్కోర్స్లా రాయడానికి ఈ విషయాన్ని నేను ఈ విధంగా సాధిస్తాను అని కృత్యాల రూపంలో కానీ, అతను చేద్దామనుకున్నా చేయదలుచుకున్న అనేక రకాల విషయాన్ని డిఫరెంట్ రోల్స్లో ఎలా ప్రజెంట్ చేస్తానో, లింగ సమానత్వం మీద ఏ రకమైన డిస్కషన్స్, ఏ రకమైన కృత్యాల ద్వారా నేను ఎలా చేస్తానని చెప్పడానికి ఆ కంటెంట్ని ప్రజెంట్ చేసే డిఫరెంట్ టూల్స్ను ఉపయోగించి ఈ విషయాన్ని విద్యార్థుల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళవచ్చు అనే విషయాన్ని చర్చించడం, ఒక వ్యాసంగ రూపంలో రాసే విధానాన్ని ఇక్కడ విషయం అనే విషయం రూపంలో చూపెట్టాడు. ఇక సి బోధన అభ్యసన ప్రక్రియ. ఇది చాలా ముఖ్యం. దీన్ని మనకి ఎలా చెప్పారంటే, భాషలో బోధిస్తున్నప్పుడు పాఠాల్లో ఏ విధంగా ప్రాధాన్యత క్రమాన్ని లింగభేదం చూపెట్టకుండా లింగ సమానత్వాన్ని చూపిస్తూ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమని, ప్రతి దాంట్లో మగవాళ్ళ భాగం సమానంగా ఉంటుందనే విషయాన్ని, ఇద్దరు సమానమైన బలం కలిగిన వాళ్ళు, ఇద్దరు సమానమైన దారిద్ర్యం కలిగిన వాళ్ళు, ఇద్దరు శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి పోటీపడే తత్వం ఉందని నిరూపిస్తూ భాషలో కానీ, లెక్కల్లో కానీ, సాంఘిక శాస్త్రం, తర్వాత జీవశాస్త్రం, తర్వాత భౌతిక శాస్త్రం, అన్ని రకాల శాస్త్రాల్లో, తర్వాత లాంగ్వేజెస్లో ఖచ్చితంగా సమానత్వం కలిగి ఉంది. అందరూ కూడా సమాన దారిద్ర్యంతో, సమానమైన శక్తితో ముందుకు దూసుకెళ్ళగలిగే శక్తి ఉంది. మనం అవకాశాలు ఇవ్వలేకనే అనే విషయాన్ని మన పాఠశాలల్లో అంతర్లీనంగా ఏ విధంగా మన పాఠ్యాంశాలు బోధిస్తూ పాఠ్యాంశాల్లో భాగంగా ఎలా చేసి చెప్పాలనే దాని మీద
బోధనాభ్యసన ప్రక్రియ మన రెగ్యులర్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ క్లాస్ రూమ్లో జరిగే దాంట్లో అన్ని సబ్జెక్టులు ఎలా ఇంక్లూడ్ చేస్తారు, మీ సబ్జెక్టులు ఎలా ఇంక్లూడ్ చేస్తారు అనుకునే విషయాల మీద ఈ మూడో విషయం ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ టీచర్లు సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో మీరు పిల్లల్ని ఏ విధంగా భాగస్వామ్యం చేయొచ్చు. అలాగే లాంగ్వేజ్ టీచర్స్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు టీచర్సు వాళ్ళ భాషా సంబంధమైన విషయాలు తెలియజేస్తూ దాంట్లో ఏ విధంగా మీరు లింగ సమానత్వం తీసుకొస్తారనే విషయాన్ని డిస్కస్ చేయొచ్చు పూర్తిగా. అలాగే సోషల్ టీచర్స్ దాంట్లో సోషలాజికల్గా ఎలాంటి మార్పులు వచ్చినాయి, ఎలాంటి లింగ సమానత్వమైన పోరాటాలు జరిగినాయి, లింగ సమానత్వం కోసం అంతకుముందు జరిగిన వ్యవహారాలు, తర్వాత వ్యక్తుల్లో ఎలాంటి ఏ రంగాల్లో ఏ వ్యక్తులు ఏ విధంగా ఎదిగారు వాటికి సంబంధించిన బయోగ్రఫీసు వీటిలన్నిటి గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. వాళ్ళ సబ్జెక్టుల్లో ఇది బోధన అభ్యాసన ప్రక్రియలు ఏ విధంగా చొప్పించి లింగ సమానత్వాన్ని సాధించారో రాయొచ్చు. ఇక 4వది డి అంతర్లీన ప్రణాళిక. ఇది ఓ విధంగా దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటర్నల్ కరికులం అంటే ఇది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. దీంట్లో ఒక టీచర్ స్టూడెంట్ కాకుండా ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు స్థాయి వ్యక్తి, తర్వాత ఒక ఇన్స్టిట్యూషనల్ ప్లాన్లో అంటే ఒక స్కూల్కి సంబంధించిన టోటల్ కరికులం ప్లాన్లో విద్యార్థుల్లో లింగ సమానత్వం కోసం ఏ విధంగా సాధ్యాసాధ్యాలు ఏ విధంగా సాధ్యం, మా స్కూల్కి వస్తే పిల్లలకి ఏ విధంగా చూపిస్తాం అనే విషయాన్ని ముఖ్యంగా ఇప్పుడు క్లియర్గా మన డిస్కస్ చేసిన వెబినార్లో వాటిల్లో మనం చూసాం. అటెండెన్స్ రిజిస్టర్లో రెడ్ ఇంకు బ్లూ ఇంకుతో డిఫరెన్షియేట్ చేసి రాయకపోవడం అది ఇంపార్టెంట్. అది లింగ సమానత్వంలో తేడాని. అలాగే ముందు ఆడపిల్లలను రాయాలా మగపిల్లలను రాయాలా ఇలాంటి ఏం భేదాలు లేకుండా దానికి ఏమి నో డిమార్కేషన్. అలాగే కూర్చోబెట్టేటప్పుడు ఆడపిల్లల్ని దూరంగాను మగపిల్లల్ని దూరంగాను అది ఏదో కావాలని డిస్క్రిమినేట్ చేసినట్టు. మామూలుగా 6th 7th క్లాస్ స్థాయిలో ఆడపిల్లల్లో శారీరక లక్షణాల్లో మార్పులు ఉండవు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆడుకుంటారు. ఆ డిస్క్రిమినేషను 8th 9thకి వచ్చేటప్పటికి కొద్దిగా మార్పు వస్తుంది. దాన్ని మరింతగా మనం ఫోకస్ చేసి అదే భూతత్వంలో ఎట్టి చూపెట్టే పరిస్థితి కాకుండా దాంట్లో సునిశ్చితంగా వాళ్ళలాగా ఆ లింగ భేదాన్నిలో వచ్చే వాళ్ళ అడాల్సెంట్ ఏజ్లో వచ్చే మార్పుల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తూ ఈ మార్పుల్లో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, అలాగని దూరం అయిపోవాల్సిన అవసరం లేదు, మగవాళ్ళతో నీవు కూడా సమానమైన సామర్థ్యాన్ని సాధించగలవనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు లింగ సమానత్వాన్ని ఏ విధంగా సాధిస్తారు అనేది అంతర్లీనంగా కరికులంలోనే అంటే విద్యా ప్రణాళికలోనే పాఠ్య ప్రణాళికలోనే మన స్కూల్ ఇన్స్టిట్యూషనల్ ప్లాన్లోనే ఏ విధంగా మార్పు తీసుకొచ్చి అది ఇన్స్టిట్యూషనల్ అడ్మినిస్ట్రేషన్లో ఏ విధంగా మార్పు తీసుకొస్తామనే విషయాన్ని ఇక్కడ లింగ సమానత్వం రూపంలో ఇది ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్లో వచ్చే మార్పుల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్థానిక ఉదాహరణలు అనుభవాలు రోల్ మోడల్స్ ఉపయోగించడం. ఇది నేను ఎత్తుకున్న అంశం. కారణం ఏంటంటే లింగ సమానత్వం అనేది నేను నా అనుభవాల దృష్ట్యా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని ఉదాహరణగా తీసుకుని స్థానిక ఉదాహరణలు మన స్కూల్లో జరిగే ఉదాహరణలుగా చెప్పుకున్నాను. నాకు ఈ డైరెక్ట్గా 98 డిఎస్సిలో నేను డైరెక్ట్గా హై స్కూల్ జాయిన్ అయ్యాను. 2nd గ్రేడ్ టీచర్ అయినప్పటికీ 3rd ర్యాంక్ రావడం వలన డైరెక్ట్గా హై స్కూల్లో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయిన తర్వాత డైరెక్ట్గా నన్ను 8th A క్లాస్ టీచర్గా చేశారు. అప్పుడు ఏ సెక్షన్ అంటే అప్పట్లో ఉన్న లింగ వివక్షత ఆధారంగా ఏ సెక్షన్ అంతా గర్ల్స్, బి సెక్షన్ అంతా బాయ్స్, సి సెక్షన్ ఏమో కో ఎడ్యుకేషన్లో ఉండేదన్నమాట మా స్కూల్లో, కోరుకొండ గవర్నమెంట్ హై స్కూల్లో. ఆ టైంలో నన్ను ఏ సెక్షన్ క్లాస్ టీచర్గా వేశారు. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఇష్యూ ఫర్ మీ ఆల్సో. కానీ దానికి నేను నా అనుభవాలను ఏ విధంగా అంటే ఆడపిల్లలతో ఏ విధంగా నా అనుభవాలు జరిగినాయి అనే విషయాన్ని ఆ పిల్లల్లో ఉన్న భావాల్ని బాగా నీరెస్ట్గా చూసి ఆ యంగేజ్లో అబ్జర్వ్ చేయగలిగాను. వాళ్ళని పిలిచే విధానంలోనూ గౌరవంగా మాట్లాడే విధానంలోనూ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే విధానం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని వాళ్ళకి చెప్పడంలోనూ మంచి ఇంప్రెషన్ సాధించగలిగాననే విషయంతో వాళ్ళని అమ్మ అని పిలవడం ఈ రకంగా స్టార్ట్ చేసి వాళ్ళలో ఉన్న కొంతమందిలో ఉన్న ఆత్మన్యూనతా భావం ముఖ్యంగా మేము కొన్నిటికి మాత్రమే పరిమితం అనే విషయాల్ని డ్రాస్టిక్ చేంజెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. డ్రాస్టిక్ చేంజెస్లో భాగంగా వాళ్ళు ఇంటి కుందేళ్ళుగాను లేకపోతే ఇంటిలోని పక్షుల్లాగా కాకుండా రాబోయే రోజుల్లో అంటే నేను 98 కాబట్టి ఇంచుమించు
22 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అవుతుంది నాకు. ఈ కంప్లీట్ అయిన సర్వీస్లో భాగంగా నన్ను అంత ఎక్స్పోజ్డ్గా ఉన్న ఆ పాత తరంలోనే రెవల్యూషనరీ భావాల్ని పిల్లల్లో చూపించడం ద్వారా వాళ్ళు బాగా అట్రాక్ట్ అయ్యి నన్ను అనుకరించడం మొదలుపెట్టారు. ఆ అనుకరణలో భాగంగా ఈ అనుభవాల్లో వాళ్ళు రెవల్యూషనరీ థాట్స్, ముఖ్యంగా ఆడపిల్లలు నార్మల్గా బాగా సున్నితంగా చాలా సహనం కలుగుతూ, లేకపోతే ఏదైనా నిందిస్తే, లేకపోతే ఏదైనా గట్టిగా హడావిడి చేస్తే వాళ్ళని సప్రెస్ చేసేసే పరిస్థితిలో ఉన్న ఇంట బయట వాతావరణాలని ఆ రెండింటిని అర్థం చేసుకుంటూ అలా కాదు ఇలా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఇంచుమించు ప్రతి బ్యాచ్లోనూ, ఇంచుమించు ప్రతి సంవత్సరం కొన్ని బ్యాచ్లు, ఇంచుమించు ప్రతి బ్యాచ్లోనూ నేను అది ఎయిత్ అవ్వచ్చు, ముఖ్యంగా 8th టర్నింగ్ పాయింట్గా తీసుకున్నాను. కారణం నేను క్లాస్ టీచర్ కాబట్టి 8th టర్నింగ్ అనుకుని ఫీల్ అయ్యి వాళ్ళు అడాల్సెంట్ ఏజెంట్ కరెక్ట్గా మూవ్ అవుతుందనే ఉద్దేశంతో నేను నా కార్యక్రమంలో రౌడీలను తయారు చేయడం మొదలెట్టాను. రౌడీలు అంటే బయట ఎక్కడో తిరుగుతూ రౌడీలు కాదు, స్కూల్లో కొంతమంది ఆట పట్టించే ఆకతాయి కుర్రగాళ్ళకి సరైన సమాధానం ద్వారా, తర్వాత వాళ్ళ యొక్క ఎమోషన్స్ ద్వారా, హైలీ స్ట్రాంగ్ బిలీఫ్ వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని పెంచడం ద్వారా వాళ్ళు రివల్యూషనరీ థాట్స్ని ఇంప్రూవ్ చేసి వాళ్ళు రేపు రాబోయే సమాజంలో వచ్చే సామాజిక సమస్యలను ఎదుర్కొనేటట్లాగా దానికి తగిన తల్లిదండ్రులని వాళ్ళని మెప్పించి విద్య ద్వారా వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే, ఏ ఆర్థిక స్థితుల్లో ఉన్నా సరే, ఏ రకమైన సామాజిక వర్గాల్లో ఉన్నా సరే వాళ్ళు ఆ చదువు ద్వారా నేర్చుకోగలరు. విద్య ఒక్కటే జీవితాలను మారుస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ లింగ సమానత్వం సాధించడానికి ఇంట్లో వాళ్ళు చేస్తూ, వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ సహాయకారిగా ఉంటూ, వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటూ సమాజంలో సమానమైన ఉన్నతమైన స్థానాన్ని కోసం వాళ్ళు నిరంతరం పోరాడాలనే బీజాలను ఆ రోజే ముద్రించేశాను. దాని యొక్క ఇంపాక్ట్ ఈ 22 సంవత్సరాల్లో చాలా బ్యాచెస్లో ఈ రౌడీలని నేను ఏదో పేరు పెట్టుకున్నాను కానీ మంచి ఉన్నత స్థాయిలో జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ సామాజికంగా నిరంతరం పోరాటం చేస్తూ స్ట్రాంగ్గా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని కలిగి ఉండి వాళ్ళ స్థాయిలో అభివృద్ధి పరుచుకునే విధంగా విద్య ద్వారా వాళ్ళ అభివృద్ధి సాధించడమే కాకుండా ఉపాధి పరంగా అభివృద్ధి సాధించుకుంటూ రకరకాల రంగాల్లో స్థిరపడే విధంగా ఏదో ప్రత్యేకంగా ఇంటికి ఒక్కళ్ళకే పరిమితం అవ్వకుండా 10th అయిన తర్వాత ఎడ్యుకేషన్ ఆఫ్ చేసేయడం, లేదా ఎడ్యుకేషన్ ఒకవేళ డిగ్రీ దాకా కంప్లీట్ చేసిన తర్వాత పెళ్ళికి వెళ్ళిపోవడం, ఇలాంటి కాన్సెప్ట్తో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళగలిగే సిచ్యువేషన్ని నేను ఇక్కడ వాళ్ళలో ప్రోద్బలం క్రియేట్ చేశాను. దాని యొక్క రిజల్ట్స్ కనిపించినాయి. ఇంకా అక్కడితో ఆగలేదు. ఇది స్కూల్ లెవెల్లో, క్లాస్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో, ఇండివిజువల్గా, అంటే ఇది జనరల్గా క్లాస్ రూమ్లో జరుగుతున్న డిస్కషన్స్లో చేస్తూ, అంటే పాఠం 45 నిమిషాలు 50 నిమిషాల సమయం తరగతి పీరియడ్లో నేను ఆ పీరియడ్ టైంలో ఒక 20-25 నిమిషాలు పాఠాన్ని చెప్పి మిగతా సామాజిక అంశాలు లేకపోతే వ్యక్తిగతమైన అంశాల మీద డిస్కషన్, ముఖ్యంగా ఇంట్రాపర్సనల్ రిలేషన్స్ మీద ముఖ్యంగా దృష్టి పెట్టి, అంటే వ్యక్తికి మధ్య ఉన్న రిలేషన్స్ని వీటి మీద ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని. ఆ విధంగా నాకు చాలా మంచి అనుభవాల్లో ఒక్క అనుభవం రీసెంట్గా లాస్ట్ ఇయర్ మానస అనే అమ్మాయి 9th క్లాస్, లాస్ట్ ఇయర్ నా దగ్గర 9th 10th చదివింది. ఆ అమ్మాయికి సాధారణంగా అంటే ఈ అడాల్సెంట్ ఏజ్ వచ్చినప్పుడు ఒక తత్తరపాటు ఏర్పడుతుంది. తల్లి తండ్రి సపోర్ట్ సరిగ్గా లేకపోతే ఇంట్లో సామాజిక పరిస్థితుల లోపల అంతర్లీనంగా కోల్పోతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన ఫ్రెండ్స్ చెప్పుకునే వాళ్ళకి ఉన్న మిలిమి జ్ఞానంతో ఏంటో అర్థం కాని పరిస్థితిని, అంటే కొంతమందికి 8thలోనే మెచ్యూరిటీ వచ్చేస్తుంది, మెంటల్ మెచ్యూరిటీ, కొంతమంది 9th వచ్చేనే కానీ రాదు, స్టెబిలైజేషన్ రాదు, కొంతమంది 10th వస్తేనే కానీ రాదు. అలాంటి సిచ్యువేషన్లో 9th చాలా సెన్సిటివ్గా ఉన్న అమ్మాయి గమనిస్తూ ఒకానొక దశకు వచ్చాక అనుకోకుండా ఓ రోజున క్లాసు అయిపోయింది. నేను బయటికి వెళ్ళి ఇంకో పీరియడ్లో ఇంకో మేడం గారు ఎవరో వచ్చే ఈ లోపల కొంతమంది గర్ల్స్ స్టూడెంట్స్ రెచ్చగొట్టి వేరే బాయ్స్ని రెచ్చగొట్టి ఈ అమ్మాయి మీదకి దగ్గరగా కామెంట్స్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి కుంగిపోతున్న సమయంలో ఒక అబ్బాయి చేయి వచ్చి ఈ అమ్మాయిని టచ్ చేసిందట. దాంతో అనుకోకుండా జరిగిన ఆ ఫీలింగ్ని, ఆ టచింగ్ని ఆ అమ్మాయి చాలా విపరీతంగా అగ్రెసివ్ అయ్యి కేడడం మొదలెట్టిందట. నేను అనుకోకుండా వరండాలోంచి వెళ్తూ మేడము ఒకసారి ఏంటంటే పర్మిషన్ అంటే ఆ అమ్మాయి యొక్క బిహేవియర్ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి నాకు సైకలాజికల్గా వెంటనే ఆ అమ్మాయిని ఏం చేశాను, ఐడెంటిఫై చేసి ఒకసారి బయటికి రమ్మని చెప్పి ఏం జరిగిందని చెప్పి అడిగాను. కనుక్కున్న తర్వాత అంతేనా, దానికే అంత ఫీల్ అయితే ఎలా, రేపు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నువ్వు కోటా లైన్లోకి వెళ్తావు,
కోటాలో నిలబడతావు, రేషన్ తీసుకోవడానికి నిలబడతావు. ఎంతోమంది అనుకోకుండా టచ్ అవుతాయి. దానికి దానికి ఫీల్ అయితే ఎలాగా? లేదు సార్ నేను కోటాకి వెళ్ళనండి అంటే ఎప్పటి నుంచి జరుగుతుంది కోటాకి వెళ్ళకపోవడం? 8th 9th వచ్చాక మా అమ్మ వెళ్ళొద్దందండి. అందువల్ల చూసావా? ఓకే. అంతకుముందు దాకా మరి రాబోయే రోజుల్లో నువ్వు పెద్దయ్యాక మరి అమ్మ వెళ్తుంది కదా! అమ్మని అనుకోని పరిస్థితుల్లో బజార్‌లో అనేక మంది వెళ్తాం. అనుకోకుండా జరిగిన సంఘటనలు కావాలని పనిగట్టుకుని హెరాస్ చేస్తే అది వేరే విషయం. అలా కాకుండా అనుకోకుండా ఆకతాయిగా పట్టించినప్పుడు నువ్వేం చేయాలి? ఎదురు తిరగాలి. అవసరమైతే నీ నోరు ఉపయోగించాలి. నీ కాళ్ళలో హావభావాల ద్వారా, నీ చేతుల యొక్క హావభావాల ద్వారా, నీ యొక్క మంచి మూమెంట్‌తో, నీ యొక్క ఫుల్ స్ట్రెంగ్త్‌తో నువ్వు దాన్ని అటాక్ చేసిన ద్వారా నువ్వు రివర్స్ రియాక్షన్ని చూపెట్టాల్సిన అవసరం ఉంది. వెళ్ళి ఒకసారి నడు లోపలికి క్లాస్ రూమ్లోకి రా. తర్వాత తను ఏం జరిగిందో చెప్పమన్నాను. తను చెప్పిన తర్వాత ఏ అబ్బాయో పాయింట్అవుట్ చేయమన్నాను. దాన్ని రెచ్చగొట్టిన అమ్మాయిని లెగమన్నాను. ఆ అమ్మాయి చేత లేపించాక అప్పుడు ఫైనల్గా ఆ అమ్మాయి చేతే ఇంకా పాయింట్ సివియర్ అవుతుందనే పాయింట్ వచ్చేటప్పటికి ఎదుటి బాయ్స్ వచ్చి ముందు సారీ సిస్టర్, ఏమనుకోవద్దు చెల్లి, నేను ఈ విధంగా అనుకోని పరిస్థితుల్లో నేను అనుకోకుండా నేను అలా జరుగుద్దని అనుకోలేదు, నేను నీ మీద నా దృష్టి చెల్లి భావనేనమ్మా అని చెప్పి అనడం. ఆ విధంగా తనలో ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడడం, తిరిగి ఆ అమ్మాయి ఆ అత్యున్నత భావాన్ని అధిగమించడం వలన ఇక రాబోయే రోజుల్లో ఆ అమ్మాయి యొక్క ఇంపాక్ట్ చాలా చదువు మీద ఎక్కువగా పెరిగి తన మీద తనకు నమ్మకం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి చాలా స్ట్రెంగ్త్ఫుల్గా మంచి స్కోరింగ్ తోటి తర్వాత రోజుల్లో మంచి మార్క్స్ ఇంప్రూవ్మెంట్ సాధించడం గమనించాను. ఇంతే కాకుండా ఒక అబ్బాయిని అనుకోకుండా సామాజిక అంశాలు మాట్లాడుతానని చెప్తున్నాను కదా మధ్యలో, ఓ రోజు ఎందుకో వాడిని గట్టిగా తిట్టాను. సరిగ్గా క్లాస్కి రావట్లేదు, ఇచ్చేస్తలేదు. అప్పుడు ఇంట్లో పరిస్థితిని మొత్తం బయట పెట్టేశాడు. ఇది కూడా ఓ విధంగా వివక్షే. లింగ వివక్ష అంటే ఉత్తి ఆడవాళ్ళకి ఉండేదే కాదు, మగవాళ్ళకి ఉన్నది కూడా. వాళ్ళ ఇంట్లో పెరిగే ఇబ్బందుల్ని, అమ్మ నాన్న మధ్య జరిగే గొడవల్ని, ఆ పక్కన పెద్దనాన్న వాళ్ళతో వచ్చే గొడవల్ని, చిన్నాన్న మధ్య వచ్చే గొడవల్ని, వీటికి వాడు బెదిరిపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక చదువులో కుంటుపడిపోవడం మొదలుపెట్టాడు. ఆ విషయాన్ని మనం గమనించాం కాబట్టి వెంటనే వాడిని అర్థం చేసుకుని సాధారణంగా ఆడి భుజం మీద తట్టి, ఓకే ఇప్పుడు దాకా జరిగింది, ఓకే నువ్వేం చేయగలుగుతున్నావు, నువ్వు చేయగలిగింది దాక్కునే పరిస్థితి అయితే కాదు. సమస్యను సాధించాలంటే ఇరుపక్షాలని, అది అమ్మ నాన్న అయినా లేకపోతే మీ పెద్దనాన్న చిన్నానైనా, మీ నాన్నగారితో మాట్లాడు, మీ అమ్మతో మాట్లాడిన తర్వాత సానుకూలంగా మేము ఇలా ఉండాలంటే, మేము శుభ్రంగా చదువుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ రకమైన సపోర్ట్ ఇవ్వాలి మాకు మీరు అని చెప్పండి. అలాగే ఒకవేళ పెద్దనాన్న చిన్నాన్న మధ్య గొడవలు ఇలాంటి విషయాల మీద తేడా ఉంటే మీ నాన్నగారికి తెలియజేయండి, మీ అమ్మ ద్వారా తెలియజేయండి. వాస్తవాలను తెలియజేసి చదువు ద్వారా మాత్రం మనం అన్నీ సాధించగలమనే విషయాన్ని, సంయమనాన్ని ఏర్పాటు చేసుకుని నీ చదువుకు ఆటంకం లేకుండా చేసుకో. అంతే. ఆ విధంగా నువ్వు సాధించగలవు. కానీ నిరంతరం ఎప్పుడో మోస పద్ధతిలో జరిగిన గొడవల ఇంపాక్ట్ మనం అదే దాన్ని భుజాన్ని వేసుకుని అంతర్లీనంగా మనం మదనం చెంది ఆ పక్కన ఈ పక్కన ఇది ఎంజాయ్మెంట్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? చదువులో మీ భాగంలో మీరు చేయాల్సిన సమయంలో మీరు చేసే పనిని అంతర్లీనంగా మీరు ఆనందపడుతూ చేస్తే అదే ఎంజాయ్మెంట్. అంతేనే కానీ మీరు ఏదో నలుగురి మధ్యలో హ్యాపీగా తిరిగేయడం అది ఎంజాయ్మెంట్ కాదు. గుర్తుంచుకోండి. ప్రతి మగవాళ్ళకి కూడా అంతర్లింగ అనేక రకాల సమస్యలు ఉంటాయి. అది కూడా లింగ వివక్షగానే మనం చెప్పుకోవచ్చు. మగవాళ్ళు మధ్యలో గొడవలు ఉంటాయి, ఆడవాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి. అది కూడా లింగ వివక్షగానే చూపించవచ్చు. ఇలా వాటిని ఏ విధంగా సాధించాలో చెప్పాను. వాళ్ళలో కూడా మంచి మార్పు తీసుకురాగలిగాను. ఈ 2 సంఘటనలు రీసెంట్గా జరిగినాయి కాబట్టి గుర్తించింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి అనుభవాలని రోల్ మోడల్స్, ముఖ్యంగా టెస్సీ థామస్ గురించి మొన్న మహిళా దినోత్సవం మార్చి 8 మన మహిళామణులు భారతదేశంలో ఉన్న మహిళామణుల గురించి చెప్పినప్పుడు మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, అబ్దుల్ కలాం గారు మిజైల్ మ్యాన్ అంటే మిజైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, అగ్ని 5ని, అలాగే ఇస్రోకి సంబంధించిన DRDOకి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఆ మహిళ ఆవిడ యొక్క విషయాలన్నింటినీ కూడా ఆవిడ యొక్క రోల్ మోడల్ని ప్రజెంట్ చేశాను. అలాగే ఇంకా యంగేలి అయ్యార్, తర్వాత అమ్మాన్, ఇలాంటి గొప్ప గొప్ప రచయితలు, తర్వాత వాళ్ళ సాంఘిక సంఘ సంస్కర్తలు, వీళ్ళ యొక్క విషయాల్ని చెప్తూ, అంతేకాకుండా మన అజీం ప్రేమ్జీ కాకుండా విప్రో నారాయణమూర్తి వాళ్ళ భార్య, ఆవిడ ఇన్ఫోసిస్
ఆవిడ కూడా చాలా గ్రేటెస్ట్ ఉమెన్ లీడర్గా చెప్పుకుంటూ ఆవిడ చేసిన ప్లానింగ్స్ వాటి యొక్క భర్తతో ఆవిడ చేసిన సపోర్ట్తో ఎంతవరకు ఆ ఇన్ఫోసిస్ని ఇప్పటికీ కూడా #1 పొజిషన్లో ఇండియాలో సైబర్ టెక్లో గొప్పగా నేను తీర్చిదిద్దిన దాంట్లో ఆవిడ యొక్క పాత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాగా దేశంలోని ఒక రాష్ట్రం కాదు 4 రాష్ట్రాల్లోనూ 4 చెరుగుల ఎంత బాగా మహిళలు ఉన్నత స్థాయికి వెళ్తున్నారనేది, లింగ సమానత్వాన్ని సాధిస్తున్నారనే దాన్ని దృష్టిలో ఉంచుకుని నా క్లాస్లో పిల్లలు మాత్రం 100% లేడీస్ రౌడీలని తయారు చేయడం అనేది అది తయారు చేస్తానని నమ్మకం ఉంది. ఇంకా ఆ రకమైన స్ఫూర్తితోటే ఏం లేదు, సమాజంలో వచ్చే వివక్షతని పూర్తి స్థాయిలో సమర్థంగా ఎదుర్కొనే శక్తి కలిగిన వ్యక్తులుగా తయారు చేయడమే నా ఉద్దేశం. దాన్నే రౌడీలని పేరు పెట్టుకున్నాను నేను. ఆ విషయాలన్నింటినీ మీరు ఓపికగా విన్నందుకు, పోర్ట్ఫోలియోని పర్ఫెక్ట్గా సబ్మిట్ చేయడానికి నాకు ఈ మంచి అవకాశాన్ని సోషల్ మీడియా ద్వారా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.